కూడా నబీలు ప్రేరణ ఎందుకు పడిపోయారా అంటే ఒక్క మాటలో చెప్తాను. నబీలు 13th వీక్ దాకా కూడా షేర్కి ఇంకా తిరగలేదు అనుకున్నాం. కప్పు కూడా చేతిలో పెట్టేస్తాడో నాగార్జున గారి షేర్కి అనుకున్నాం. కానీ ఈ షేరు అలా కొన్ని 14th వీక్ 15th వీక్ వచ్చేసరికి పిల్లిలాగా అసలు ఏమి కనబడాల, ఆట మరుగున పడిపోయింది. షేర్కి కొంచెం స్వస్తి చేసిందన్నమాట. సుస్థి చేస్తే మూలన పడుకుంటా చూడ, అలా పడుకోబెట్టేసరి మరి ఎడిటింగ్లో లేపేశారా, ఇతన్ని చూపించకూడదని చూపించలేదా అన్నదే ఇక జనాలు కుదిరేస్తున్నా. కానీ నెంబర్ 1 యాటిట్యూడు, ఇప్పటి వరకు ఎటువంటి గొడవ లేనివాడు. నామినేషన్ పాయింట్ అంటే పొలాల గట్ల మీద రికార్డులు కూడా పెట్టుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే నబీలే. అంత అద్భుతమైన ఆట ఆడాడు. కాకపోతే మనోడికి చెప్తున్నాగా లో పిచ్ అయిపోవడం వల్ల అతనికి సరిగ్గా పర్ఫామ్ చేసిన అవకాశం వచ్చినప్పుడు కూడా నిరూపించుకోకపోవడం వల్ల ఈ రోజున బయటకు వచ్చేవలసిన పరిస్థితి, ఆ రేసులో ఉండలేకపోయాడు. నెంబర్ 3గా ఇస్తాను నేను నబీల్ని. అయితే నబీల్ని ఫస్ట్ నిఖిల్ని ఇస్తా, తర్వాత గౌతమ్ని ఇస్తా, తర్వాత నబీల్ని ఇస్తా, తర్వాత అవినాష్ని ఇస్తా. ప్రేరణకు కూడా ఇవ్వను. ఎందుకంటే అవినాష్ పెట్టిన కృషికి, త్యాగానికి, పట్టుదలకి నేను ఇస్తా 4th ప్లేస్. ప్రేరణకి 5th ప్లేస్ ఆల్మోస్ట్. ఎందుకంటే ప్రేరణకి ఫస్ట్లో చాలా మోర్ దెన్ మిస్టేక్స్ చేసింది. ఈ రోజున సరి చేసుకుని చక్కగా నించుంది. లేడీ ఫైటరే, నేను కాదన్ను, లేడీ వీకర్ కూడా. ఎందుకంటే మాటల్లో చాలా అంటే చాలా తప్పులు ఎంచుకోవడానికి బోల్డ్ అని దొరుకుతాయి అన్నమాట ప్రేరణ దగ్గర. ఇంకెవరి దగ్గర అన్ని తప్పులు దొరకవు. ఒక ప్రేరణ దగ్గరే బోల్డ్ అన్ని మాటలు దొరుకుతాయి. ప్రతివర్త కానించి మొదలెడితే సిగ్గు లేదా అనే పదం వరకు కూడా అన్ని పదాలు వాడేసిన ఏకైక లేడీ కంటెస్టెంట్ బిగ్ బాస్ సీజన్ 8 ప్రేరణ. కాబట్టి ప్రేరణని 5th ప్లేస్ ఇచ్చా. ఖచ్చితంగా టాప్ 5లో ఉండవలసిన క్యాండిడేటే, గెలవలసిన క్యాండిడేటే, నేను కాదన్ను. కానీ ప్రేరణ తీరు ఎక్కడ మారిందిరా అయ్యా అంటే 13th వీక్ నుంచి చాలా అంటే చాలా మార్పు వచ్చేసింది. అంత మార్పు నేను ఎక్స్పెక్ట్ చేయలే. చాలా మారిపోయింది, చాలా జెన్యూన్గా ఉంది, జనాల హృదయాలను గెలుచుకుంది. ఈ రోజున ఈ టాప్ 5లో పెట్టాను, కానీ ఈమె టాప్ 1 కూడా వెళ్ళిపోయి కప్పట్టుకుపోద్దామని అని కూడా భయం కూడా ఉంది. జనాలకే ఉంది, అందరికీ ఉంది. ఎందుకంటే అంత మంచిగా పోర్ట్రేట్ అయింది బయట. ప్రేరణ గురించి మంచి వ్యక్తిత్వం ఉన్న లేడీ టైగర్ లాగా ఒక బిరుదు కూడా ఇచ్చేశారు జనాలు. కాబట్టి ఇలా 5గురిని నేను అందుకే అప్రిషియేట్ చేస్తున్నా. నా పర్సనల్ ఒపీనియన్ నేను పాయింట్స్ పెట్టా, ఎవరు ఏ క్రమంలో ఉండాలనేది. నేను టాప్ 5 నుంచి ఎవరెవరు ఉండాలనేది నేను నీట్గా పెట్టాను. కానీ ఇది నా ఒపీనియన్. మీ ఒపీనియన్ ఏమనుకున్నారు కూడా కామెంట్ చేయండి. ఇది జరుగుతున్న పంచాయతీ. అందరు ఏవీలు అయితే పడుతున్నాయి. నిఖిల్ ఏవి కూడా పడింది ఈరోజు. ప్రేరణదే మన నబీల్ది కూడా పడింది. ఆల్మోస్ట్ అందరు ఏవీలు చూస్తుంటే కళ్ళ ఉంటే నీళ్ళు, ఉత్సాహం, ఆనందం, వీళ్ళకి ఓటేయాలనే ధ్యాస, మనస్సు అంతా కూడా లీనమైపోయి అందరూ కూడా వీళ్ళకి ఓటేసి గెలిపించాలి అని అనుకున్న వాళ్ళందరూ కూడా ఓట్లు గుద్దేయండి. వాళ్ళ 12 వరకే ఉంటాయి. తర్వాత మీకు ఓటేసే అవకాశమే లేదు. రేపొద్దున్న డిక్లేర్ అవుద్ది. 2 షోలు షూటింగ్ జరుగుద్ది. ఎవడు వినరు అనేది రేపొద్దున తెలిసిపోద్ది. రేపొద్దున కూడా వీడియో పెడతాను. అప్పటి వరకు కూడా మనకి ఎవరికైతే సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా వీలైనంత త్వరగా ఓట్లు వేసేసి సపోర్ట్ చేసేయండి భయ్య. ఇదే మీ నుంచి నేను కోరుకునేది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ఒక టింగ్ మన అలా కొట్టండి. అన్ని వీడియోలు మనకి ఏ ఇష్యూ జరిగినా కానీ నోటిఫికేషన్ స్పీడ్గా వస్తుంది. మన ఛానల్ తొందరగా మీకు అర్థమవుతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.